సేల్స్, 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 సేల్స్. ఎక్కడ చూసినా సేల్స్ అవుతున్నాయి. బ్యాక్ టు స్కూల్ సేల్స్ అవుతున్నాయి. సమ్మర్ సేల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా అలానే కాలేజ్ సేల్స్ వచ్చేస్తున్నాయి. ల్యాప్టాప్స్ అనేవి సేల్సెస్‌లో తక్కువకొస్తాయి. మొబైల్స్‌లో తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ సేల్స్‌లో మీరు ఆన్‌లైన్‌లో పర్టిక్యులర్ కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనాలా? కొనకూడదా? అనేది చెప్పబోతున్నా మీకు. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు టెక్ ఎక్స్‌ప్లెయిన్ డైరీస్. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు ఈ వీడియోలో మీకు ఇవ్వబోయే టాపిక్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ సేల్స్‌లో మీరు మొబైల్స్ ఆర్ ల్యాప్‌టాప్స్ ఏవైనా కొనాలా? అంటే ఏ ప్రైస్‌లో కొంటే బాగుంటుంది అని చెప్పబోతున్నాను మీకు. ఓకేనా? అండ్ మనం చూసుకుంటే గనక చాలామంది చేసే మిస్టేక్స్ చెప్తా మీకు చూడండి. ఫస్ట్ మిస్టేక్స్ నుంచి వచ్చి వాటిని ఎలా కట్ చేసుకోవాలో మీకు చెప్తా. మిస్టేక్స్ నంబర్ 1 ఒకటే మొబైల్‌ని మీరు చూస్ చేసుకుంటారు. మిస్టేక్ నంబర్ 2 బడ్జెట్ అనేది సేల్స్ తగ్గిపోతుంది కదా అనుకుంటారు. మిస్టేక్ నంబర్ 3 ఈ ప్లాట్‌ఫార్మ్ కాకపోతే ఇంకో ప్లాట్‌ఫార్మ్ ఉంది కదా! అని చూసుకుంటారు. మిస్టేక్ నంబర్ 4 కొన్నిసార్లు సేల్స్‌లో మనకి ఈ ఆర్డర్ అనేది ఎక్స్‌చేంజ్ ఆర్ రిఫండ్ అనే ఆప్షన్ ఉండదు. ఓకేనా? అండ్ మిస్టేక్ నంబర్ 5 న్యూ సెగ్మెంట్ ఫోన్స్‌ని మేము చూస్ చేసుకోవడం. ఓకేనా? ఫస్ట్ మనం వర్ణించొద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? సేల్స్ టైమ్‌లో ఒకటే మొబైల్ మేము చూస్ చేసుకోవడం. అవునా? ఎందుకు ఒకటే మొబైల్ పెట్టుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంత స్టోరేజు, ఇంత ర్యాము, ఇంత కెమెరా క్వాలిటీ, ఇన్ని మెగా పిక్సెల్స్ అని అనుకున్నప్పుడు, అదే దాంట్లో వచ్చే బెటర్‌గా వచ్చే ఒక 2, 3 ఫోన్స్ మీరు చూస్ చేసి పెట్టుకోండి. 3 ఫోన్స్ పెట్టుకోండి పక్కన. ఫస్ట్ మిస్టేక్‌కి రెమెడీ. 3 ఫోన్స్‌ని మీరు చూస్ చేసుకోండి. ఈ ఏ, బి, సి అని చెప్పి. ఈ 3 ఫోన్స్‌లో ఏ తక్కువొస్తే ఏ తీసుకోండి ఫస్ట్ ప్రయారిటీ. బి వస్తే బి, సి వస్తే సి తీసుకోండి. బట్ 3 ఫోన్స్ మీకు నచ్చిన ఫోన్సే అయ్యుండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటో తెలుసా? చాలా హైలైట్ మాట ఇది. ఏ టైంలో అయినా సరే న్యూ జనరేషన్ ఫోన్స్ తీసుకోకండి. ఎందుకు తీసుకోకూడదో చెప్తామా న్యూ జనరేషన్ ఫోన్స్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు న్యూ జనరేషన్ ఫోన్స్ మీరు తీసుకుంటే గనక ఏమవుతుంది? ఫోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ జనరేషన్ అంటే సెన్స్ ఇప్పుడిప్పుడొచ్చిన ఫోన్స్ అని కాదు. 1 మంత్ బ్యాక్ లాంచ్ అయిన ఫోన్స్ కానీ, 1 వీక్ బ్యాక్ లాంచ్ అయిన ఫోన్స్ కానియండి, అంటే 2 వీక్స్ బ్యాకో, 3 వీక్స్ బ్యాక్ అట్లా లాంచ్ అయిన ఫోన్స్‌ని మీరు తీసుకోకండి ఎప్పుడు. ఎందుకంటే అవి లాంచ్ అయినప్పుడు ఒక ఎక్స్ అనే ప్రైస్ పెడతాడు. తర్వాత ప్రైస్‌ని కొంచెం పెంచి ఒక వై అనే ప్రైస్ పెడతాడు. అదే సేల్స్‌లో మీకు ఆ మొబైల్ ఎక్స్ అనే ప్రైస్‌కే వాళ్ళు తీసుకొచ్చి ట్రై ట్రై చేస్తారు. అవునా? అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా మీకు లాంచ్ డే రోజు పెట్టిన ప్రైజే ఈరోజు మీరు కొంటున్నారు కదా! అదే అప్పుడు కొనుక్కుంటే అయిపోతుంది కదా! లాంచ్ డే రోజే. దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసరికేంటంటే, ఈ ఫేక్ ఆఫర్స్‌ని నమ్ముకోవడం. ఫేక్ ఆఫర్స్ ఏంటి బ్రో అంటారా? కొన్ని కంపెనీస్ కొన్ని సెల్లర్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ప్రైస్ అనేది ఈ 18,000 అలా ఉంటుంది. దాన్ని వాళ్ళు సేల్స్ వస్తుందని తెలియగానే ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ ముందు ఆ ఫోన్ కాస్ట్ 18,000 అయితే దాన్ని 25,000 ఆర్ 26,000 పెట్టేసి సేల్స్ డే రోజు దాన్ని 18,000కి తెస్తారు. లేదంటే 90,000 తీసుకొస్తారు. ఈ 2 వీక్స్‌లో బడ్జెట్ తగ్గించి సేల్స్ తెచ్చామని చెప్పుకుంటారు వాళ్ళు. అవునా కాదా? దిస్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ బిగ్ మిస్టేక్ యూ డూస్. అండ్ ఇంకొకటేంటంటే ప్రాపర్‌గా బడ్జెట్ ఏసుకోకపోవడం. అంటే మీకు కావాల్సిన స్పెక్స్ కొన్ని ఫోన్‌లో ఉంటాయి. ఒక్క ఫోన్‌నే మీరు చూసుకుంటే ఎలాగా? ఇంకా దానికంటే బెటర్ ఫోన్ తక్కువ కాస్ట్ రావచ్చు మీకు. అది కూడా ఒకసారి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఓకే బ్రో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బ్రో ఇవన్నీ మేము చూసుకుందాం బ్రో. అసలా ఎలా పర్చేస్ చేయాలి బ్రో అంటే బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి. బ్యాంక్ ఆఫర్స్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. ఇంకా ఎస్‌బీఐ బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. యూనియన్ బ్యాంక్ డిఫరెంట్ బ్యాంక్ నుంచి డిఫరెంట్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. బ్యాంక్ ఆఫర్స్ ఆర్ జెన్యూన్ ఆఫర్స్. వాళ్ళు మీకు రూ. 1000 ఆఫర్ ఇవ్వనివ్వండి, రూ. 5000 ఆఫర్ ఇవ్వండి, 50% ఆఫ్, 20% ఆఫ్ ఎంత ఆఫర్ ఇచ్చినా దట్ ఆఫర్స్ ఆర్ జెన్యూన్ ఆఫర్స్. ఎందుకంటే డైరెక్ట్‌గా బ్యాంక్ కార్డ్ వాడు మీరు పే చేస్తే, మీ బ్యాంక్ నుంచి కార్డ్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎండ్‌కి చెకౌట్‌కొచ్చేసరికి ఇంత ప్రైస్ భయ్యా బ్యాంక్ వాడి ద్వారా ఇంతకొచ్చేసింది తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. ట్రస్ట్ బ్యాంక్ ఆఫర్స్ రాదర్ థాన్ డీలర్ ఆఫర్స్. ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రో ఎటువంటి కొనుక్కోవాలి బ్రో అంటే గనక చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సామ్‌సంగో, ఐఫోన్ కావాలి.
ఏంటి ఒప్పో ఫోన్ ఏదో కావాలి. ఆ ఫోన్ మీకు లాస్ట్ మంతే లాంచ్ అయింది. నచ్చేసింది మీకు. ఫోన్ ఖరాబయింది. కొత్తగా ఆ ఫోన్ తీద్దామనుకున్నారు. లాంచ్ ప్రైస్ వాడు 18,000 పెట్టుంటాడు. ఆ పర్టిక్యులర్ బ్రాండ్ వాడు. అదే ఒక 2 వీక్స్, 3 వీక్స్, 2 వీక్స్ తర్వాత పెంచుతారు ఆబ్వియస్‌లీ. ఇంత బ్రాండ్‌ని పెట్టేస్తారు. లేదంటే ఈ 1 వీక్ ఆఫరే ఉంటది. మాక్సిమం కొంచెం 2 వీక్స్ ఇస్తున్నారిప్పుడు. ఆ తర్వాత అది పెంచేస్తాడు. 20,000 గనుక పెట్టాడు 18,000 నుంచి. తర్వాత అదే మీకు తిరిగి కొడితే ఏమవుతుందది? మళ్ళీ 20,000 నుంచి 18కి ఇస్తారు వాడు. సో, మీరు ఫస్ట్ డే ఏ ఆఫర్ చూస్తే అది ఆఫర్ కొనుక్కుంటారు. అదే ఆ రోజే కొనుక్కుంటే అయిపోతుంది కదా! ఇది నా పాయింట్. అంటే ఇది ఇంకా చెప్పాలంటే కొన్ని సార్లు మీరు ఈ ప్లాట్‌ఫార్మ్ కాకపోతే ఆ ప్లాట్‌ఫార్మ్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ సామ్‌సంగ్ ఆర్ ఒప్పో ఏదో ఫోన్ తీసుకుందాం. అది అమెజాన్‌లో 30,000 ఉంది. అదే ఫ్లిప్‌కార్ట్‌లో 28,000 25,000కో ఉంది. ఓకేనా? 5-3,000 తక్కువ కాస్ట్‌లో పడుతుంది మీకు. మీరేం చేస్తారు ఇమ్మీడియేట్‌లీ చూసుకొని, ఓకే. ఫ్లిప్‌కార్ట్ తక్కువ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేద్దాం. అది తక్కువ బుక్ చేద్దాం. బట్ మీరు ప్రొడక్ట్‌ని బుక్ చేసుకునే ముందు ప్లీజ్ ఎన్ష్యూర్ థట్ యువర్ ప్రొడక్ట్ హాస్ రిటర్న్ ఆప్షన్. చాలా మందికి ఈ ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటది. ప్రొడక్ట్‌కి రిటర్న్ ఆప్షన్ లేకపోతే ఎలాగా బ్రో అని జెప్పి. గుర్తుపెట్టుకోండి. ఒక ప్రొడక్ట్‌కి రిటర్న్ ఆప్షన్ లేకపోతే చాలా ఇబ్బందయిపోతుందన్నమాట ఆ ప్రొడక్ట్ అనేది. ఓకేనా? మీకు ఒకవేళ డ్యామేజ్ ప్రొడక్ట్ వచ్చినా, ప్రొడక్ట్ మీకు నచ్చకపోయినా, రిటర్న్ ఆప్షన్ లేకపోతే నచ్చని ఉంచుకోవడం ఎట్లా ఉంటది? 7 డేస్ రీప్లేస్‌మెంట్ ఆఫరో ఏదో ఉంటది. రిటర్న్ ఆఫర్ ఉంటది. ఆ రిటర్న్ ఇస్తే మీకు అమౌంట్ మీ అకౌంట్‌లోకి పడే ఛాన్స్ ఉంటది. అలాంటి ఆప్షన్స్ తీసుకోండి. అండ్ థర్డ్ వన్ కాంబో ఆఫర్స్. ఇది పర్టిక్యులర్‌గా ఎలా అవుతూ ఉంటుందంటే లైక్ మీరు కీబోర్డ్ కొనుక్కుంటే గనక ఈ ఈ మౌస్ కూడా ఫ్రీ ఇస్తామని కొన్నిసార్లు వస్తుంటాయి. ఎలా చెప్పాలంటే మీకు రాండమ్ ఆఫర్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బడ్స్ తీసుకుంటే గనక దానికి అలా ఉంటుంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరిప్పుడు ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నారు. ఇన్ఫినిక్స్ వాడిది. ఇన్ఫినిక్స్ వాళ్ళ మొబైల్ ఫోన్ సేల్స్ తీసుకుంటే వాళ్ళు ఇన్ఫినిక్స్ స్పీకర్ మీకు ఇస్తామని ఒక ఆఫర్ పెట్టొచ్చు. సామ్సంగ్ ఫోన్ తీసుకోండి. దానికి మేము ఏదైనా కింద ఆఫర్‌లు ఇవ్వచ్చు వాళ్ళు. ఒక ల్యాప్‌టాప్ తీసుకుంటే గనక బ్యాగ్ ఇస్తాము. అట్లానే ఇంకా డిఫరెంట్ ఆఫర్స్ అని ఉంటాయి. బ్యాగ్ మ్యాండేటరీ కొన్ని ఇంకేమైనా డిఫరెంట్ ఆఫర్స్ ఇస్తుండొచ్చు వాళ్ళు. చూసుకోండి. ఓకేనా? సేల్స్ టైమ్‌లో ఏమేమి కొనాలి? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏమేమి కొనాలో ఒక 5 చెప్తాను. 5 రకాల టెక్నాలజీ ఉంటుంది. ఒకటేమో హార్డ్ డిస్క్ అవి కొనుక్కోవచ్చు మీరు. ఎస్ఎస్‌డీ, హెచ్‌డీడీ ఎందుకంటే అవనేవి మీకు రూ. 5,000 ఉండేది 3,000 రావచ్చు, 2,000 రావచ్చు. అది వర్త్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈ కీబోర్డ్స్, మౌసెస్ కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఎక్కువ కాస్ట్‌లో ట్రై చేయకండి. చెప్తున్నాను. ఒక రూ. 2,000 ఉండి పెడితే మాకు 1,500కి వస్తదని అంటే గనుక ట్రై చేయండి. ఐ అగ్రీ. ట్రై అంటే కాదు అందరూ అగ్రీ చేయాలి. అండ్ ఇంకోటి ఎటువంటి కొనాలి బ్రో అంటే గనక ఈ అడాప్టర్స్ కానీ, కేబుల్స్ కానీ కొనుక్కునే ఛాన్సెస్ కొనుక్కోండి. అండ్ ఇది ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో చాలామంది బట్టలు కొంటాం, షూస్ కొంటాం చూస్తుంటారు కదా! మీ అందరికి కూడా చెప్పేది ఒకటే. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఏం కొన్నా రిఫండబుల్ లేదా రిటర్న్ ఆప్షన్ ఉండేవి కొనుక్కోండి. రీప్లేస్‌మెంట్ ఆప్షన్ ఉండేవి. ఎందుకంటే వన్స్ ఇఫ్ ద సైజ్ గెట్స్ టైట్ ఆర్ మీరు ఏది డివైస్ ఏదైనా చిన్న మిస్టేక్‌తో కింద ఏదైనా డ్యామేజ్ అయ్యి వచ్చినా కూడా మీ దగ్గరికి మీకు రిఫండ్ ఆప్షన్ లేకపోతే మళ్ళీ ఎక్స్‌ట్రా అమౌంట్ పెట్టి రిపేర్ చేపించుకోవాలి మీరు. కొత్త డివైస్‌కి రిపేర్ అనేది ఇది వెరీ హెక్టిక్. చాలా ప్రాబ్లమాటిక్ అది. వారంటీస్ అంత ఈజీగా ఏం కావు. చూసుకొని తీసుకోండి. ల్యాప్‌టాప్స్ అయితే గనుక ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తుంటారు. అమెజాన్ వాళ్ళు వీళ్ళు చూసుకోండది. ఎక్స్‌టెండెడ్ వారంటీ అవసరమా? కాదా? అని చెప్పి. అండ్ ఫైనల్‌గా నా వర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఆన్‌లైన్‌లో సేల్స్‌లో కొనొచ్చా? యెస్ కొనొచ్చు. బట్ కొన్ని పారామీటర్స్ సెట్ చేసుకొని కొనాలి. మనం బ్లైండ్‌గా వెళ్ళిపోయి కొన్నామంటే కనుక మనమేమో లాస్ అవుతాం. ఆల్రెడీ కొంతమంది కొని లాస్‌లోనే ఉంటారు. వాళ్ళేంటి ఓకే. లైక్ దే బైడ్ ప్రొడక్ట్ కాస్ట్ రూ. 500 ప్రొడక్ట్ కొన్నారు మీరు. అదే ప్రొడక్ట్ సేల్స్ అయిపోయాక 300కి కనపడొచ్చు మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ పర్చేస్డ్ ఎ ట్యాబ్ కాల్డ్ లెనోవో. అది నేను కొన్నప్పుడు 19,000 ఉంది. నేను కొన్న 4 డేస్ అవుతది. 16,000కో, 15,000కో వచ్చింది అరౌండ్. నేను 19కి కొన్నానది. సో, వెయిట్ చేయండి కొంచెం. ఒకవేళ మీకు టైమ్ ఉంటే వెయిట్ చేయండి. అండ్ అలానే మీరు కొనేటప్పుడు ఏం చేస్తారో తెలుసా మీరు? స్టార్టింగ్ డేస్ ఆఫ్ సేల్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కొనండి. ఇంకా హ్మ్, డేస్ సేల్స్ అయిపోయే టైం దగ్గరికొచ్చే కొద్దీ వాళ్ళు కూడా కాస్ట్ పెంచుకుంటూ పోతారు. అది ఇంకొక రియల్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? ఇది గుర్తుపెట్టుకునే ఫ్యాక్టర్ అనమాట. సేల్స్ ఒకవేళ సేల్స్ ఒకవేళ కనక అయిపోయే టైంలో స్టాక్ తక్కువుందనుకోండి. ఆ టైంలో వాళ్ళు కాస్ట్ పెంచే ఛాన్స్ ఉంటుంది. సో,
సేల్ స్టార్ట్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా అది కొనుక్కోండి. అండ్ మీరు ఒకటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీద డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్కోసారి కార్డ్స్ పని చేయకపోవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు వాళ్ళు. ఒక 2, 3 ఒక 2 కార్డ్స్ ఆర్ 3 కార్డ్స్ పెట్టుకుంటే గనక డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఆఫర్‌ని బట్టి మీరు పే చేసుకోవచ్చు. కొంతమంది ఏమంటారు బజాజ్ ఈఎంఐ తీసుకుంటాము అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, ఈఎంఐలో సేల్స్ టైమ్‌లో ఫోన్స్ కొనొద్దు. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుందనుకుంటారు. బట్ ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది మీకు ఈ మొబైల్ ఫోన్స్ మీద వేసే ఛాన్స్ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. మీరు ఒకవేళ ఈఎంఐ పెడితే గనక ఈ డౌన్ పేమెంట్ కింద ఒక 6,000 కట్టాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కాస్ట్ ఈస్ 20,000 యూ హావ్ టు పే 6,000 ఈస్ మై డౌన్ పేమెంట్. రాదర్ దాన్ పేయింగ్ 6,000 ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ మేబీ యూ కెన్ గెట్ ఎ బెటర్ ఫోన్ విత్ దట్ సేమ్ కాస్ట్ ఆఫ్ 6,000 కదా! ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్‌గా మాట్లాడుకుంటే మనీ. ఈ సేల్స్ టైమ్‌లో మాత్రం మనీ వేస్ట్‌గా ఖర్చు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్‌లి మీరు కార్ట్‌లో కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేస్తారు. మీకు ముందే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి సేల్స్ గురించి చూపిస్తుంటారు. సో, మీరు కార్ట్‌లో కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేస్తారు. సేల్స్ టైమ్‌కి ఇది కొందాం, ఇది కొందాం అని చెప్పి. అది కొనలేకపోతారు. అండ్ మీరేం చేయాలంటే కొన్ని ఏఐ టూల్స్‌ని వాడండి మీరు కూడా ఈ సేల్స్ టైమ్‌లో. అర్థమైందా? బ్యాంక్ ఆఫర్స్ ఆర్ సీక్రెట్స్. బెస్ట్ బ్యాంక్ ఆఫర్స్ చేయండి. అంటే ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసరికి ప్రైస్ డ్రాప్‌ది ఒకటుంటది. మీకది తెలిసే ఉంటుంది. అది పెట్టుకోండి. కానీ మీరొచ్చేసరికి అమెజాన్ వచ్చేసరికి అమెజాన్ ఫుల్‌ఫిల్డ్ అని, ఫ్లిప్‌కార్ట్ ఎష్యూడ్ అనే ప్రొడక్ట్సే కొనండి. కొన్నిసార్లు ఫేక్ ప్రొడక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సేల్స్ టైమ్‌లో. అంటే ప్రొడక్ట్ యొక్క టైం అనేది గమ్మునొస్తేనే కొనుక్కోండి మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ. ఎందుకంటే సేల్స్ టైమ్‌లో అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారు పార్ట్ టైమ్ ఎంప్లాయీస్‌ని చాలామంది వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అవునా? ఆ సిట్యుయేషన్‌లో ఏంటి చాలా వీడియోస్ మనం చూసుంటాం. కాస్ట్ ఇట్లా కట్టండి, అట్లా కట్టండి అని చెప్పేసి. అండ్ మీకొచ్చేసరికి అండ్ పర్టిక్యులర్‌లీ ఈ వీడియో వచ్చేసరికి సేల్స్ ఆఫ్ అనుకోని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ నేను మీ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.